పటాసులుగా వెళ్ళిపోతున్న వాటిలో ఏమైంది అట్లా? ఆరోగ్యం ఖరాబ్ అయిందా? ఆరోగ్యం ఓకేనా? ఆరోగ్యం ఓకేనా? ఆరోగ్యం ఓకేనా? నేను తీసుకుపోయి ఎర్రగడ్డలో పడేయాలి పర్మనెంట్ గా. ఎర్రగడ్డలో పడేయాలి నేను అంటున్నా. ఎర్రగడ్డలో పడేయాలి నేను మెంటల్ హాస్పిటల్లో. మరి సైకోలో కరుస్తున్నావు ఎందుకట్లా? పొద్దున్న సైకోలో కరుస్తున్నావు అట్లా ఏమైంది? ఆరోగ్యం ఓకేనా? ఇంట్లోనే ఉంటున్నావా లేకపోతే ఇక్కడ ఎర్రగడ్డకి వస్తున్నావు అప్ అండ్ డౌన్ చేస్తున్నావు ఆఫీస్కి? కట్టాలని తెలియదా? కట్టాలని తెలియదు. ఎన్ని రోజులు కట్టినావు? నువ్వు కట్టినావా నేను కట్టినా? ఇష్యూ చెక్ చేయి ఒకసారి. అది ఉంటుంది కదా ఆడ సిస్టమ్ ముందు నువ్వు కదా, ఏం పని చేస్తున్నావు నువ్వు? నీ కళ్ళు తప్పి నేను దగ్గర సిస్టమ్ లేదు కదా, నాకు కూడా కళ్ళు కనబడట్లేదు నాకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రబీ ఛానల్కి. లోన్ రికవరీ ఏజెంట్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా? మా ద్వారా లోన్ సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే లేదంటే మా గైడెన్స్ కోసం మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్బీఐ గైడ్లైన్స్ ని వైలేట్ చేసి రికవరీ ఏజెంట్స్ ఇబ్బంది పెట్టినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయనో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. పేమెంట్ ఏమైంది సార్? మనీ వీలో చేయలేదు కదా ఇంకా. ఏం పేరు మీ పేరు? హలో హలో నమస్కారం సార్. ఏమైందండి పేమెంట్ మనీ వీడా? మనీ వీలో పేమెంటా? టైం పడుతుంది సార్ కొద్దిగా. కట్టాలి కదా, కడతా అని చెప్పారు కదా. కడతాను ఎవరు చెప్పారు సార్ మీకు? ఏంటి కడతాను ఎవరు చెప్పారు? తమాషా చేస్తున్నావు ఇప్పుడు ఏమన్నా మళ్ళాను? తమాషాలు చేస్తే ఇట్లా ఉంటుంది, ఇంకో రకంగా ఉంటుంది. అవు మళ్ళా తమాషా దేనికి చేస్తున్నావు? తమాషాలు చేస్తే ఇంకో రకంగా ఉంటుంది అంటున్నా. పైసలు వింటావా? వింటావా లేదా? అరుస్తున్నావేంది? తమాషాలు చేస్తున్నావేంది? తమాషాలు చేస్తే ఇంకో రకంగా ఉంటుంది. నార్మల్ గా మాట్లాడుతున్నావు కాబట్టి ఇట్లున్నది, ఓకేనా? తమాషాలు చేస్తే ఇంకో రకంగా ఉంటుంది అంటున్నా. నేను తమాషాలు చేయడం మొదలు పెట్టలే అంటున్నా, అదే అంటున్నా కదా. చేయడం ఇంకా మొదలు పెట్టలేదు, ఇంకా మొదలు పెడితే బాగుంటుంది అంటున్నా. మొదలు పెడితే కాలు కట్టి వెళ్ళిపోతూ. కట్టాలని తెలియదా? కట్టాలని తెలియదు. ఎన్ని రోజులు కట్టినావు? నువ్వు కట్టినావా నేను కట్టినా? ఇష్యూ చెక్ చేయి ఒకసారి. అది ఉంటుంది కదా ఆడ సిస్టమ్ ముందు నువ్వు కదా, ఏం పని చేస్తున్నావు నువ్వు? నీ కళ్ళు తప్పి నేను దగ్గర సిస్టమ్ లేదు కదా, నాకు కూడా కళ్ళు కనబడట్లేదు నాకు. లాస్ట్ ఇయర్ ఏ మంత్ కట్టినా? ఎందుకు అట్లా వస్తున్నావు? బీపీ రైజ్ అయిందా? అరుస్తే రికవర్ అవుతుంది అనుకుంటే అకౌంట్ వింటాలేదు ఒకటి. అరుస్తే రికవర్ అవుతుంది అనుకుంటే బ్యాంకులో 0 NPA ఉంటుంది, ఓకే? నీకంటే డబుల్ అరసవాళ్ళు బయట మార్కెట్లో మస్తు మందురు. అరుస్తే పనులు కావు, అదే అంటున్నా కదా. నువ్వు ప్రాపర్గా మాట్లాడితే పనులు అవుతాయి. ఇప్పటికి చెప్తున్నా నీకు. ఏం చేస్తావు మరి? అరే ఇక నాకు వస్తున్నాయి కానీ కంట్రోల్ చేస్తున్నా. అర్థమైందా? ఎవరు చెప్పాడు కడతాను చెప్పి? నాకు అర్థం కాదు. నువ్వు కొద్దిగా మెంటల్ గా లాగా మాట్లాడకు. నేను అర్థమవుతుందా? మెంటల్ గా లాగా మాట్లాడకు. నాకు ఎవడు కడతాడు? కడతాను చెప్పలే. చెప్పినోడు మీ అయ్యా. నేను ఎందుకు చెప్తా? నేను చెప్పలే అని చెప్తున్నా కదా. ఉంటే కాల్ రికార్డింగ్ పంపు. చెప్పి ఎవరికి కాల్ చేసినావు? భయ నువ్వు కాల్ ఎవరికి చేసినావు? ఏమంటున్నావు మాట్లాడుతున్నావు? సరే కాల్ రికార్డింగ్ ఉంటుంది, పంపు ఒకసారి. కాల్ రికార్డింగ్ పంపు ఒకసారి. రికార్డింగ్ పంపితే స్పాట్ లో వేస్తా, లేదంటే బట్టలు రోడ్ మీద వస్తావా? నేను ఏమన్నా రికార్డింగ్ పెడితే నేను మొత్తం కట్టేస్తా, లేదంటే బట్టలు రోడ్డు మీద వస్తావా? నువ్వే రికార్డింగ్ లేకపోతే ఏం చేస్తావు? నేను కడతా అన్నట్టు లేకపోతే ఏం చేస్తావు? ఒకటి విను. అరే విను బాయ్ సాబ్, నేను ఏమంటున్నా? నువ్వు ఎందుకు అట్లా అరుస్తున్నావు? నువ్వు హైపర్ ఎందుకు అవుతున్నావు? మంత్ ఎండ్ ఉంటే ఉండని పర్లేదు, కానీ అట్లా నువ్వు కస్టమర్ మీద హైపర్ అయితే పనులు కావు చెప్తున్నా. నీ మేనేజర్ దగ్గర ప్రెజర్ ఉంటే అది ఎక్కడ పెట్టాలి? జేబులో పెట్టుకోవాలి ప్రెజర్. నువ్వు నా పైన చూపిస్తే ఏం లాభం నీకు? పటాసులుగా వెళ్ళిపోతున్న వాటిలో ఏమైంది అట్లా? ఆరోగ్యం ఖరాబ్ అయిందా? ఆరోగ్యం ఓకేనా? ఆరోగ్యం ఓకేనా? ఆరోగ్యం ఓకేనా? నేను తీసుకుపోయి ఎర్రగడ్డలో పడేయాలి పర్మనెంట్ గా. ఎర్రగడ్డలో పడేయాలి నేను అంటున్నా. ఎర్రగడ్డలో పడేయాలి నేను మెంటల్ హాస్పిటల్లో. మరి సైకోలో కరుస్తున్నావు ఎందుకట్లా? పొద్దున్న సైకోలో కరుస్తున్నావు అట్లా ఏమైంది? ఆరోగ్యం ఓకేనా? ఇంట్లోనే ఉంటున్నావా లేకపోతే ఇక్కడ ఎర్రగడ్డకి వస్తున్నావు అప్ అండ్ డౌన్ చేస్తున్నావు ఆఫీస్కి? అమ్మాయి కాడికి పోతే నీ బట్టలు కూడా కూసి కొడతా, అర్థమైందా?
అరే పైసలు దెంగి వాడుకుంటున్నావు అని చెప్పి అర్థమైందా? ఏం పేర్రా నీ పేరు? నువ్వు ఉండు, నీ ఇప్పుడే ఉండు, నీ అమ్మాయికి ఫోన్ చేపిస్తావు. నీ పేరేం పేర్రా? బోసిడీకే ఫస్ట్ చెప్పది ఉండరా భయ్, పేరు చెప్పురా. బోసిడీకే ఉండరా భోజడికి. బోసిడీకి గారు నాకు ఇప్పుడు కాల్ చేసిందంటే మాట్లాడుతున్నా. నాకు ఎప్పుడు కాల్ చేసిన చెప్పు, నేను కడతాను. ఎప్పుడు చెప్పిన చెప్పు. నీ అమ్మాయికి ఫోన్ చేపిస్తా, నువ్వు చూడు ఇప్పుడు. కడతారా వాళ్ళు? నడిపిస్తా చూడు, చేపిస్తా చూడరా. నువ్వు కదా అరే బోసిడీకే ఇప్పుడు అయ్యాయి కదా కాలు తీసుకో లైన్లో. చేస్తారా? నేను బరాబర్ చేపిస్తా ఇప్పుడు. పక్కనే ఉన్నారు పేరెంట్స్ ఇవ్వనా? నేను చేపిస్తా చూడు. పేరెంట్స్ పక్కన ఇవ్వనా? చూడరా పేరెంట్స్ పక్కనే ఉన్నారు ఇవ్వనా అంటున్నా. నువ్వు పక్క నుండి అరే హౌలే వినరా ఫస్ట్. ఏం జాబ్ చేస్తున్నావు నాకు అర్థం కాదు. నువ్వు కస్టమర్ వినవు. నువ్వు ఫస్ట్ సైకోలాగా మాట్లాడుతున్నావు. మారుస్తావు కదా నువ్వు. మీ అమ్మకి అయ్యకి మారుస్తున్నావు. అదేరా నాకు తెలుసులే. నువ్వు చిన్నప్పుడే పడే ఏజెన్సీలో పడ్డవులే కానీ సైకో బయట ప్రపంచం చూడలేవు. నువ్వు చిన్నప్పుడు సీదా 10th పాస్ కాకుండా 9th పాస్ అయిపోయి ఏజెన్సీలో పడ్డావు నువ్వు. ఓకే ఇట్లా చేస్తావు. నాకు అర్థమైపోయిందిలే. ఇది మల్టిపుల్ ఫాదర్ డిసార్డర్ అంటారు. ఇది నువ్వు ఎవరికి పెట్టినావు? దీన్ని ఏమంటున్నా మల్టిపుల్ ఫాదర్ డిసార్డర్ అంటారు దీన్ని. ఇట్లా అరిస్తే అర్థమైందా? ఒక ఫాదర్ ఇట్లా ఇట్లా ఏడు మల్టిపుల్ ఫాదర్ డిసార్డర్. ఓకేనా? చెక్ చేసుకో వెళ్ళి. నువ్వు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెళ్ళాలి. ఆ రికవరీలో ఎంతో కొంత సంపాదించావు. ఇట్లా తిట్టి ఎవరిని కొంత తిట్టి సంపాదించుంటావు కదా. ఆ మనీ తీసుకుపోయి టెస్టులు చేయించుకో. ఫస్ట్ డిఎన్ఏ టెస్ట్ చేయించుకో. డిఎన్ఏ డౌట్ కొడుతుంది నాకు. వెళ్ళు. ఒక్క 10 నిమిషాలు డిఎన్ఏ డౌట్ కొడుతుంది నాకు అంటున్నా. డిఎన్ఏ డౌట్ కొడుతుంది. ఏం చేస్తారో 10 నిమిషాలు పైన వస్తాయా? అదే అంటున్నారా బాబు? అరే చోటు, అరే చూడు అదే చెప్తున్నావు. చూడు అదే చెప్తున్నాను. ఎవరికి కాల్ చేసినా పైసలు రావు నీకు. 10 నిమిషాలు రా. నువ్వు నా కాళ్ళకాడికి రావాలి. నేను క్లియర్గా చెప్తున్నా నీకు. ఏం మిక్తావు? నేను చూస్తారా? నువ్వేం మిక్తావురా? నువ్వేం సీఎం అనుకుంటున్నావురా? చూపిస్తారా? రికవరీ ఏజెంట్ కానీ నువ్వు 12 క్లాస్ రికవరీ ఏజెంట్ అయినా చూపిస్తా ఉండు. ఏం చూపిస్తావురా నువ్వు? చూపించేదేమి నువ్వు? నేను చూపిస్తా ఏం చూపిస్తావురా? నీలాంటి వాళ్ళు 100 మంది చూసిన నేను మస్తు చూపించాను. నేను ఇక్కడ చాలా మందికి. చూడితే నేను చూపిస్తా. అరే బేహానగరా బాడకవు. చూడు 76,000 కట్టాలి. కట్టాలి తింటున్నావు కదా నువ్వు. నువ్వు చూడు, అవునరా తింటున్నా. చెప్పు ఏం మిక్తావు? చూడరా. ఏం మిక్తావు అంటున్నావు కదరా? నేను ఏం మిక్తున్నాను చూపిస్తా. ఏం మిక్తావురా? ఫోన్లు కొట్టడం తప్ప నువ్వు ఏం పీకేది ఏం లేదు. అర్థమైందా? నేను చూపిస్తా చూడు. ఏం చేస్తావురా నువ్వు? చేసేదేమో చెప్పు. వానికి వీనికి కాలు కొడుతావు అదే కదా? నీతో ఎంతవరకు అయితే నువ్వు అంతవరకు. నాతో ఎంతవరకు అరే నేను పట్టించుకొని రా. నేను మైండ్లోకి తీసుకోండి. నిన్ను ఇలాంటి కుక్కల్లాగా డైలీ వెళ్ళిపోతాయి. అర్థమైందా? నేను ఇంకా నిన్ను నజర్లోకి తీసుకోండి. నీ పైన అటెన్షన్ పెట్టాలనుకుంటున్నావే నువ్వు. నీకు అటెన్షన్ ఇవ్వడం కూడా తప్పు. నువ్వు మీ అయ్య పేరు గుర్తులేదా నీకు? మీ అయ్య పేరు గుర్తులేదారా నీకు? నీకు అయ్యే పేరు గుర్తులేదు కానీ నీకు అందుకే నేను డాక్యుమెంట్లు పీకానికి తీసుకున్నావురా? డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళి ఫస్ట్ నీకు గుర్తులదమ్మ. నీకు నువ్వు. గుర్తులదమ్మ ఉంటే అరే నువ్వు నేను నజర్లోకి తీసుకుంటావు. నువ్వు పెద్ద కుక్కవరా అని చెప్తున్నావు కదా. నువ్వు రికవరీ కుక్కవు నువ్వు. నీకంత నీ పైన అటెన్షన్ పెట్టడమే పెద్ద ఎక్కువ. నీతో మాట్లాడడం ఎక్కువ. నాతో ఎంతవరకు అయితే అంతవరకు నువ్వు చేయరా ఇప్పుడు. నాతో ఎంతవరకు అయితే అంతవరకు. నువ్వేం చేస్తావు చెప్పురా? నువ్వేమన్నా ఐపీఎస్ అనుకుంటున్నావా? ఐఏఎస్ అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు నువ్వు? గస్టెడ్ పోస్ట్ అనుకున్నావా? ఇది ఊపితే ఊదిపోయే జాబ్ నీది. అర్థమైందా? ఊపితే ఊడిపోయే జాబ్ నీది. దిక్కు దివాన్ లేదు జాబ్ నీది. हेलो హలో स्टेशन से बात कर स्टेशन से बात कर रहा सर। पेमेंट क्यों नहीं कर रहा है? कल बोला ना, हर दिन बोलना क्या? कल क्या बोले थे? आपको मेमोरी पावर नहीं है क्या? कल क्या बोले थे? अरे भाई पेमेंट करवाओ। क्या बोले थे मुझे नहीं पता। किससे बात हुई थी? अभी टाइम चाहिए, पैसा नहीं मिलेगा अभी। पेमेंट आज चाहिए। आप पहले डॉक्टर के पास जाओ। पेमेंट आज चाहिए। आज चाहिए नहीं है भाई साहब, पैसा अभी टाइम लगता है। अभी पेमेंट कर दो। अगर पेमेंट नहीं करवाएगा फिर तुम्हारा फाइल लेवल में चल जाएगा। फिर डिफॉल्ट चला के लोन नहीं मिलेगा। पेमेंट तो तुम करेगा ही। आराम कोर्ट के द्वारा पेमेंट करेगा। जिंदगी में लोन नहीं लेगा मैं। जिंदगी में मत लेना, बस पेमेंट तो कर दो जो ले लिया है। हाँ जो ले लिया वो कर देंगे कैसा भी करके। टाइम चाहिए थोड़ा। टाइम नहीं मिलेगा। और कल से बोल रहे क्या? पेमेंट अभी करवाओ। अभी नहीं है पेमेंट पैसा। अभी करवा दो। टाइम नहीं मिलेगा। अभी पैसा नहीं है भाई साहब। किसी से भीख मांग लो। नहीं है तो फिर क्यों लिया था कर्जा? ठीक है तुम दे दो। और देखो ये लोन अभी पेंडिंग कितना है? हाँ पेंडिंग अमाउंट कितना है? 4868 रुपए कर। हाँ उतना बीक दे के उसको लोन भर दे, उसको हो जाएगा। क्या बोल रहा है? उतना बीक दे दो हमको। पेमेंट कर रहा है। तुम्हारे पापा को फोन करे यार। पापा बगल में फोन देना क्या? हाँ करा बात तुम्हारे बाप से। 2 मिनट रुको, 1 मिनट रुको लाइन पे रुको। एजेंट बात करते करते रुको। हाँ पापा एजेंट बात करते करते 1 मिनट राजा। हेलो हेलो कौन है? हेलो कौन है? हेलो यार तुम्हें बन रहा है। तुम्हें हेलो। अरे मेरे पापा से बात करो। हेलो अरे तुम्हें अरे मैं नहीं रे बाबू, पापा है बगल में है पापा।
पप्पा ले लो फोन ले लो। हेलो हेलो। तुम किसी और को स्विच किया करो ना, तुम ही आवाज चेंज करके बात कर रहे हो यार। अरे मैं नहीं है रे बाबू, मेरा पप्पा बात कर रहा, बात करो। हेलो हेलो। तुम दोनों बाप बेटा पागल ही है क्या यार? अरे मैं नहीं बात कर, मैं नहीं रे बाबा, मेरा पप्पा बात कर रहा, बात करो। आपको दिमाग भी नहीं है क्या? कौन बात कर, समझ में नहीं आ रहा, वॉइस 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 में डिफरेंस नहीं है। पप्पा बात करो। भाई पेमेंट, भाई मुझे तुझे जाना पेमेंट कर दो। अगर हेलो। फैमिली पे कौन जाएगा? सबका नंबर है। हेलो। अरे बेटा से पेमेंट कर दो। वो बेटा को बस पैसे नहीं हो बाबू। हेलो। अरे तुम पेमेंट कर रहे या नहीं वो बताओ। टाइम लगता है, कल बोला ना, हर दिन बोलना क्या मैं? आज आज पेमेंट चाहिए। आज चाहिए तो भर दे, हो जाएगा ना। अगर पेमेंट नहीं करेगा तो फिर देख लेना, नुकसान बहुत होगा। अच्छा, और तुम्हारे रेफरेंस से कौन जाएगा? फिर सबसे नुकसान बड़ा के बाद तुम भी देख जो लेना, भी है। पेमेंट आरटीपी हो जाएगा। अभी पेमेंट कर दो 48 मैं क्या बोल रहा, जो नुकसान के बाद, जो नुकसान के बाद क्या होता मालूम है? पेमेंट आरटीपी होता परमानेंटली। देख के काम करना थोड़ा। अरे अरे करना है तो अभी कर दो। अभी मेरे पास पैसा नहीं है, कैसा करना? अब पेमेंट कर, मैं भाई इतना टाइम नहीं देंगे, बहुत टाइम दिए तुमको बहुत। मेरे पास अभी टाइम नहीं है, तुम वहाँ पे टाइम लिखो, अगले महीने करता कस्टमर बोल के लिखो वहाँ पे। ये रेफरेंस पेमेंट कर रहा है या नहीं सुनो, वो ये बताओ। रेफरेंस कार्ड लगाना, ये लगाना कुछ नहीं होता यहाँ पे, सीधा पेमेंट नेक्स्ट मंथ होता। अगर तो ट्राई करना है तो ट्राई करो, मगर पेमेंट आरटीपी हो जाएगा। पूरा मैं एस्केलेशन डालेगा तुम्हारे ऊपर। ऐसा बंदा हमको धमकी दे रहा तुम्हारी तरफ, बैंक की तरफ से ऐसा बोल के बोलेगा मैं, ठीक है? वहाँ पे सीधा डीएनडी लिखो, नहीं तो अगले महीना टाइम लिखो, पीटीपी लिखो नेक्स्ट मंथ। आप इसमें ज्यादा दिमाग मत अरे भाई लगाओ। तुम क्या बोल मैं रहे हो? कुछ समझ में नहीं आ रहा है। पेमेंट करवा दो। मैं बोल रहा है इसमें ज्यादा दिमाग मत लगाओ, पीटीपी लिखो नेक्स्ट मंथ। तो तुम क्या कर लोगे? जब तक पेमेंट एडजस्टमेंट करेगा नेक्स्ट मंथ पेमेंट करेगा, इसमें ज्यादा दिमाग नहीं लगाने का। पेमेंट करना यार। आपको दिमाग आउट हो गया क्या मंथ एंड बोल के? समझ में नहीं आ रहा क्या बोल रहा मैं? तुम हराम का लेके बैठे हुए हैं, 4-5 मिनट से पेमेंट नहीं कर रहा, शर्म नहीं आ अरे रही? तुम्हारा पप्पा का पैसा नहीं है ना, कुछ शर्म बने। तुम्हारे पप्पा से। हराम का खाने की आदत पड़ गया क्या? अरे और देगा क्या? बोलो, ले ले, और देगा पैसा? हराम का खाने की आदत पड़ गया क्या? तुमको ऐसा रिकवरी करना आदत पड़ गया क्या तुमको? कस्टमर जो बोल रहा, कस्टमर समस्या बता रहा, समझ में नहीं आ रहा तुमको? గదా ఇక రికవరీ ఏజెంట్స్ వేరే వాళ్ళకి కాల్ చేస్తుంటే భయపడకండి, భయపడిపోయి రాంగ్ స్టెప్ తీసుకోకండి. ఎందుకంటే ఇలాంటి వారు థ్రెటన్ చేస్తారు. థ్రెటన్ చేస్తే మీరు కంప్లెయింట్ రైజ్ చేయండి. కంప్లెయింట్ ఎక్కడ రైజ్ చేయాలి? ట్విట్టర్లో కంప్లెయింట్ రైజ్ చేయొచ్చు, ఆర్బీఐ కంప్లెయింట్ రైజ్ చేయొచ్చు. కంప్లెయింట్ రైజ్ చేస్తే హరాస్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. కానీ మీరు కంప్లెయింట్ రైజ్ చేయకపోతే బ్యాంక్‌కి తెలవదనమాట. ఈ విధంగా మీ కేస్‌లో హరాస్మెంట్ జరిగింది, బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ జరిగింది. సో, మీరు కంప్లెయింట్ పెట్టకపోతే బ్యాంక్‌కి తెలవదనమాట. సో, కంప్లెయింట్ రైజ్ చేస్తే దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో, ఖచ్చితంగా హరాస్మెంట్ తగ్గడానికైతే ఛాన్స్ ఉంటుంది. సో, మనీ ఉంటే పే చేయండి. సో, పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.